హలో ఎవ్రీవన్. ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చాలామంది ట్రై చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ స్టాటస్ కానివ్వండి, అలాగే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ కానివ్వండి, సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఈ ఆప్షన్స్లో చెక్ చేస్తున్నారు. చాలా రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో నిన్న ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చింది, ఈరోజు అండర్ వెరిఫికేషన్ వచ్చింది. అలాగే నిన్న ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉంది, ఈరోజు ఇన్కమ్ ఎలిజిబిలిటీ పోయింది. ఇన్కమ్ దగ్గర ఎన్ఏ నాట్ అప్లికేబుల్ అని చూపిస్తూ ఉంది. ఇలా రకరకాలుగా చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో దానికి సంబంధించి మ్యాక్సిమం క్లారిఫై చేస్తాను. చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, పెయిడ్ గైడెన్స్. సో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్గా మనకి మీ రిజిస్ట్రేషన్ స్టాటస్ చెక్ చేస్తూ ఉంటే అండర్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. అండర్ వెరిఫికేషన్ వచ్చి మీరు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో, ఈ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఏంటి అంటే మీ సర్టిఫికేట్స్ ఎవరి అయితే ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందో వాళ్ళు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ చెక్ చేయండి. మీ సర్టిఫికేట్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళు ఎందుకు చెక్ చేయాలి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్? ఇందులో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూపిస్తుంది. సో ఓన్లీ రిజిస్ట్రేషన్ స్టాటస్లో మనకి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ స్టాటస్లో మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా పెండింగ్లో ఉందా అనేది మాత్రమే చూపిస్తుంది, మీకు లోపల డాటా ఏమీ చూపించదు. కానీ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మీ నేము, మీ డీటెయిల్స్, మీ ఇన్కమ్కి సంబంధించి డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్కి సంబంధించి డీటెయిల్స్, మీ క్యాస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇన్కమ్ దగ్గర ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చి నాట్ అప్లికేబుల్ అని వచ్చింది, ఎన్ఏ అని చూపిస్తూ ఉంది ఇన్కమ్ దగ్గర, అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారు అయినా వచ్చింది. సో వెయిట్ చేయండి, ఎందుకంటే మనకి ఈరోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజే సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై కావు. మీరు అప్లోడ్ చేసిన వెంటనే, రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వెరిఫికేషన్ కాదు, ఓకేనా? సో కాబట్టి మీకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ కావడానికి మనకి ఇంకా చాలా టైం ఉంది. సో ఇంకా 4 days టైం ఉంది. సో ఒక 2 days వెయిట్ చేయండి. ఒకవేళ మీ ఇన్కమ్ అలానే వస్తుంది, అప్డేట్ కాలేదు అంటే, ఒకవేళ మీకు సర్టిఫికేట్ రీఅప్లోడ్లో ఏమైనా ఆప్షన్ వచ్చిందంటే, చాలామందికి అండర్ వెరిఫికేషన్ అంటే ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని నిన్న వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మళ్ళీ అండర్ వెరిఫికేషన్ వచ్చింది. అండర్ వెరిఫికేషన్ వచ్చిందని అంటే మీ సర్టిఫికేట్స్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని అర్థం, ఓకేనా? సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి, వెయిట్ చేయండి. ఒకసారి ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చింది కదా, డైరెక్ట్గా నేను వెబ్ ఆప్షన్స్కి వెళ్తా అనుకుంటే మాత్రం అది మీ మిస్టేక్, ఓకేనా? తప్పకుండా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో ఇన్కమ్ ఎలిజిబిలిటీ, ఈడబ్ల్యూఎస్, అలాగే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, అలాగే మీ కేటగిరీకి సంబంధించి ఏమైనా మిస్టేక్ ఉందా, ఇంటర్మీడియట్కి సంబంధించి మిస్టేక్ ఉందా, హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఉందా, మీ నేమ్ మిస్టేక్ ఉందా, ఏదైనా మిస్టేక్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. 1 or 2 days వెయిట్ చేసి మీ డీటెయిల్స్ కరెక్ట్గా లేవు, ఇక మేము చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. సో ఈరోజే రిజిస్ట్రేషన్ చేశాను, ఈరోజే సర్టిఫికేట్స్ వెరిఫై అవుతాయంటే ఈరోజు కావు, 1 or 2 days వెయిట్ చేయాలి కంపల్సరీగా. ఒకవేళ మీకు సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ అంటే మీ రిజిస్ట్రేషన్ స్టాటస్లో రీఅప్లోడ్ అని వచ్చిందనుకోండి, పెండింగ్ ఎట్ రీఅప్లోడ్ అని వచ్చిన వాళ్ళు ఈ రీఅప్లోడ్ అనేది చెక్ చేసుకోండి. రీఅప్లోడ్లో ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, అది ఏం ప్రాబ్లం ఉందనేది అందులో చూపిస్తుంది. సో అప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా?